బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కాళేశ్వరం అవినీతిపై పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పించిన సిబిఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. నితిన్ నబీన్ కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై వెంటనే సిబిఐ విచారణ జరిగేలా చూడాలన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ నబీన్ టూర్పై విమర్శలు గుప్పించారు. ఒక ప్రధాన పార్టీకి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి నాయకుడు మరి ఆ విధంగా మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఇంకా 2 రోజులు ఇక్కడనే ఉండవచ్చు, నువ్వు 3 రోజులు క్యాంప్ పెట్టుకుని వచ్చినావు. ఈ 3 రోజుల్లో కూడా సిబిఐ నుంచి నోటీసులు ఇప్పించాయి. రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం తీసుకొని దాని మీద చర్చ చేసి దాని మీద అవినీతిపై పూర్తి నివేదిక రిటైర్డ్ జడ్జి ద్వారా నివేదిక సబ్మిషన్ చేసింది. దాని మీద నీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, నిన్న వారి నాయకుడు వచ్చినటువంటి నాయకుడు ఎవరైతే మాట్లాడుతుండో చిత్తశుద్ధి ఉంటే అవినీతి మీద గిట్ట మేము తక్షణమే చర్య తీసుకునేటువంటి వారికి ఏమాత్రం కమిట్మెంట్ ఉంటే తక్షణమే సిబిఐకి ద్వారా నోటీసులు ఇప్పియండి. మీ దగ్గరనే ఆ ఇష్యూ అంతా ఉన్న కేసు అంతా ఉన్నది. వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి, తెలంగాణ ప్రజల ముందు పెట్టండి. ఎవరు అవినీతి పరులు, అవినీతి చేసినట్టు బాధ్యులు ఎవరి మీద ఏ శిక్ష ఇస్తారో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నట్టు అమిత్ షాతో నువ్వు ఫోన్ మాట్లాడతావా, లేకపోతే నువ్వు వాట్సాప్ మెసేజ్ పెడతావా, పెట్టి తక్షణమే నీకు ఏమాత్రం నీకు ఇట్లా టీఆర్ఎస్ పార్టీ మీరు ఇద్దరు ఒకటి కాకపోతే తక్షణమే సిబిఐతోని నోటీసులు ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భం.